సంధ్య ఆక్వాకు చెందిన బస్సును యాజమాన్యానికి అప్పగించడంపై పోలీసుల వివరణ కోరింది సిబిఐ. విచారణ జరుగుతుందని తెలిసినా బస్సును కంపెనీకి అప్పగించడంపై సీరియస్ అయింది. విలువైన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు మాయం చేసి ఉంటారని సిబిఐ భావిస్తోంది. సిబిఐ దాడులకు ముందే కంపెనీ నుంచి డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లతో బయటకొచ్చిన బస్సును ఆదివారం మూలపేటలో స్థానికులు గుర్తించారు. అయితే బస్సును తనిఖీ చేసిన పోలీసులు ఎలాంటి డ్రగ్స్ లేవని తిరిగి కంపెనీకి అప్పగించారు. దీనిపై సిబిఐ అధికారులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సంధ్య ఆక్వాకు చెందిన బస్సును యాజమాన్యానికి తిరిగి అప్పగించడంపై పోలీసులు వివరణ కోరింది సిబిఐ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్, సిబిఐ ఎటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తోంది? అక్షయ, సంధ్య ఆక్వాకు చెందిన బస్సును ఆదివారం పోలీసులు మూలపేటలో గుర్తించారు. మూలపేటలో స్థానికంగా ఉన్న కాలనీలో సంధ్య ఆక్వాకు చెందిన బస్సులో డాక్యుమెంట్స్, అదేవిధంగా పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు ఉండడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దానిపై విచారణ చేశారు. బస్సులో ఏముంది, ఏమైనా నిషేధిత పదార్థాలు ఉన్నాయా, మత్తు పదార్థాలు ఉన్నాయా, పూర్తి స్థాయిలో వాటిని విచారణ చేసిన తర్వాత దాని కంపెనీ యాజమాన్యానికి యథావిధిగా అప్పగించేశారు. దీనిపై పోలీసుల నుంచి కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు మల్లగులాలు పెడుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కేసును సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. డ్రై ఈస్ట్కి సంబంధించి వైజాగ్లో డ్రగ్ మూలాలకు ఉన్న కేసుకు సంబంధించి సిబిఐ చాలా క్షుణ్ణంగా ఈ కేసును పరిశీలిస్తుంది. దానికి సంబంధించి విచారణ చేస్తుంది. వైజాగ్లోనే కాకుండా కాకినాడలోనూ, అదేవిధంగా రాష్ట్రంలో సంధ్య ఆక్వాకు చెందిన కంపెనీలపై సిబిఐ దాడులు కొనసాగాయి. కంపెనీ ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ఎంప్లాయీస్ని పూర్తి స్థాయిలో విచారణ చేశారు. దానికి సంబంధించి అయితే సిబిఐ విచారణ జరిగే రోజే సంధ్య ఆక్వాకు చెందిన బస్సు ఏదైతే ఎంప్లాయీస్ని తరలించే బస్సులో డాక్యుమెంట్స్ కావచ్చు, పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్లు, ఇలా విలువైన కీలక డాక్యుమెంట్స్ అనేవి కూడా కంపెనీ నుంచి కొత్తపల్లి మండలం మూలపేట దగ్గర ఉన్న కంపెనీ నుంచి మూలపేటలో ఒక నిర్మాణించిన ప్రదేశంలో, అదేవిధంగా కాలనీలో ఈ బస్సుని ఉంచారు. ఈ కాలనీకి సంబంధించి బస్సు డ్రైవర్ కావచ్చు, అదేవిధంగా కంపెనీ యజమాని ఒకటే చెప్తుంది, బస్సు బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి బస్సును అక్కడ ఉంచేస్తామని పూర్తి స్థాయిలో ఇటు కంపెనీ యజమాని చెప్పారు. దానికి సంబంధించి పోలీసులు అయితే సిబిఐ అధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్న ఈ కేసులో పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ పోలీసులు మాత్రం యథావిధిగా బస్సును పోలీసులకు కంపెనీ యాజమాన్యానికి అప్పగించడంపై సిబిఐ నుంచి పోలీసులను వివరణ అడిగారు.